నా జీవితంలో పాఠాలతో పాటు గుణపాఠాలు నేర్పిన అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసా? రిజల్ట్ కష్టపడితే ఆదాయం, కూర్చుందంటే వ్యయం, ముక్కుసూటిగా మాట్లాడితే అవమానం, అందరికీ భజన చేస్తూ ఉంటే రాజపూజ్యం. అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇచ్చి అన్నీ అర్థమైన వయసులో వచ్చేటప్పటికి కన్నీళ్లు తెప్పిస్తుంది జీవితం. మనకెంత ఆస్తి ఉన్నా మనం తినేది ఆహారాన్నే, మనకెంత గుర్తింపు ఉన్నా మనం చూపించేది మంచి గుణాన్ని, మనం ఎంత మంచి కులంలో పుట్టినా చూసేది మంచితనాన్నే, మనది ఎంత గొప్ప మతమైనను చూసేది మానవత్వాన్ని. ధనం ఉంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది భగవంతులుగా కాకుండా ధనవంతులుగా ఉండిపోతున్నారు. మన బ్యాంకు బ్యాలెన్స్ కరెక్ట్గా లేకపోతే మన లైఫ్ కూడా బ్యాలెన్స్ అవ్వదు. గుర్తుంచుకో, పాపం పుణ్యం అంతా పైలోకంలో, పైసా మాత్రమే ఈ లోకంలో. సంపాదిస్తున్నంత కాలం అందరికీ మీరు ఆత్మీయులే. ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయి వాళ్ళు అవుతారు. ఈ లోకంలో మనీకి ఉన్న విలువ మనిషికి లేదు. ఎవరు ఎన్ని నీతులు చెప్పినా సరే డబ్బే డబ్బే. ఈ లోకంలో డబ్బే బంధం, డబ్బే ప్రేమ, డబ్బే జీవితం. ఇదే సత్యం.